138వ కీర్తన 138వ కీర్తన. నీ నామం అంతటి కంటే నువ్వు ఇచ్చిన వాక్యంను నువ్వు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యను బట్టి నీ నామమునకు కృతజ్ఞాస్తుతులు నేను చెల్లించేదను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ యొక్క విషయం మీకు అర్థం కావాలి. ఇది కొత్త రెవల్యూషన్. దేవుని యొక్క నామమాట దేవుని యొక్క బిడ్డలారా అన్ని నామాల కంటే ఉన్నతమైంది. దేవుని యొక్క నామము దేవుని యొక్క బిడ్డలారా శక్తివంతమైంది. అందుకే ఆ నామంలో మనం ఏం చెప్పినా జరుగుద్ది. ఆ నామంలో ఎటువంటి రోగాలైనా వెళ్ళిపోతాయి. ఆ నామంలో ఫైనాన్షియల్ కూడా బ్లెస్ అవుతాం. ఇదంతా కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో ఈ యొక్క 10, 11 వరకు మీరు చూస్తే ఈ 2వ అధ్యాయంలో 9, 10, 11 ఈ యొక్క వరుసలో ఈ యొక్క విషయాలు ఉంటాయి. ఏమనంటే దేవుని యొక్క నామము అన్ని నామాల కంటే పైనామం కాబట్టి ఆ నామంలో దేవుని యొక్క బిడ్డలారా ఏవైనా ఎర్త్ అయినా ఏదైనా కూడా ఆ నామంలో మోకాళ్ళు ఉంచాల్సిందే. కనుక ఆ పవర్ఫుల్ నామంలో ఏం చెప్పినా జరుగుద్దని స్క్రిప్చర్స్లో ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కొత్త రెవల్యూషన్ ఏంటంటే, ఈ నామంలో ఏం చెప్పినా జరుగుద్ది. కానీ నీ నామము కంటే కూడా నీ యొక్క వాక్యాన్ని నువ్వు ఎక్కువగా చేసి ఉన్నావు. నీ యొక్క వాక్యాన్ని దేవుని ఇంకా పైకి లేపి ఉన్నావు. అంటే దేవుని యొక్క నామం కంటే ఆయన వాక్యము చాలా శక్తివంతమైందట. అర్థమవుతుందా? అందుకే ఆయన వాక్యాన్ని మనం ఈ విధంగా మాట్లాడినప్పుడు మనకు కావాల్సిన అద్భుతాలన్నీ కూడా ఆయన వాక్యం ద్వారా స్థిరపరచబడతాయి. నేనేం చెప్తున్నా అంటే, ఆయన నామం కంటే కూడా ఆయన వాక్యం పవర్ఫుల్. అయితే అందుకే దేవుడు ఒక కాడ ఈ కాన్సెప్ట్లో దేవుడు ఈ యొక్క మాట అంటాడు. ఏమని అంటే, ఇక్కడ దేవుడు ఈ యొక్క మాటను ఏమని చెప్తాడు, నా నామంలో ప్రవచించలేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా, నీ నామంలో మేము ఇది చేయలేదా అంటే దేవుడు అంటాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి, ఏడుపుయు పన్ను కొరుకుట ఉండునని బైబిల్స్లో వస్తుంది. అంటే అక్రమం చేయవారులారా అంటే నీ నామంలో ప్రవచించినాం, నీ నామంలో అద్భుతాలు చేసినాం, అన్నీ జరిగించినాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి దేవుడు వీళ్ళని ఎందుకు కోరుకోవట్లే అంటే, అదే చెప్తాను కదా, ఆయన నామంలో ఎవరు చేసిన అద్భుతాలు లేదు. ఇంత చిన్న పూరగాడు వచ్చి ఆయన నామంలో ప్రేయర్ చేసిన అద్భుతాలే. ఎందుకంటే ఆ నామంలో ఉన్న పవర్ అట్లాంటిది. కానీ ఆయన నామంలో చెప్పిన వారి ఇట్లా వెళ్ళగొట్టిన ఇంకొకరిని మాత్రం దేవుడు కాదన్నాడు. ఎవరంటే ఆయన నామాన్ని బట్టే కాదు, దేవుని యొక్క వాక్యము ఆయన నామం కంటే ఉన్నతమైంది కాబట్టి ఆ వాక్యంలో స్థిరపరచబడి ఆ వాక్యంలో విశ్వసించి ఆ వాక్యాన్ని దేవుని యొక్క బిడ్డలారా లోపల గ్రిప్గా తీసుకొని, అంటే బ్రాకెట్లో రెవల్యూషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాక్యం తెలుసు కాబట్టి ఆయన నామలో ఏం చెప్పినా జరుగుడే కాదు, వాళ్ళని దేవుడము అక్రమం చేయవారులారా అని చెప్పడు. ఎందుకంటే నామం కంటే వాక్యం గొప్పది కనుక ఆ వాక్యాన్ని మీరు అంటున్నప్పుడు ప్రతిదీ కూడా స్థిరపరచబడి మహిమగల కార్యాలు అవుతాయి. అంటే ఇక్కడ అర్థమైందిగా మీకు, ఇప్పుడు కీ చెప్పేసా. అందుకే చాలామంది ఆయన నామంలో అద్భుతాలు చేస్తారు, ప్రవచనాలు చెప్తారు కూడా, వాళ్ళు పరలోకం పోరాట. అది నేను చెప్పదలుచుకుంది. ఇట్లా చేసిన వాళ్ళు కూడా, అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా ఆయన నామంలో పోరాట. ఎందుకంటే ఆ నామంలో పవర్ ఉంది. ఇప్పుడు నీకు అర్థమయ్యే భాష చెప్తా. మీ నాన్న చాలా పవర్ఫుల్, ఒక పెద్ద వ్యక్తి అనుకో, ఆయన పేరు చెప్పుకొని పోతే నీకు జాబ్ వచ్చింది. ఇప్పుడు నీ గ్రేట్ కాదు, ఇది మీ ఫాదర్ గ్రేటు. ఆయనకున్న గ్రేట్నెస్ని బట్టి నువ్వు పోగానే వాడు జాబ్ ఇచ్చిండో లేకపోతే ఏదో జరిగింది, మెడిసిన్ ఇచ్చిండో ఏదో అయింది. కానీ నీదేం లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దానికంటే కూడా వాక్యము తెలుసుకోవాలట, వాక్యంలో నాటబడాలట, వాక్యంలో స్థిరపరచబడాలట, అంటే వాక్యాన్ని నేర్చుకోవాలట. ఇట్లాంటి వ్యక్తులు మాత్రము దేవుని యొక్క బిడ్డలారా వాక్యంలో శక్తిని పొంది ఉన్నారు కనుక వాక్యం ద్వారా దయ్యాన్ని కూడా ఎదిరించగల సామర్థ్యం గల వ్యక్తులు కాబట్టి దేవుడు వాళ్ళకు ఏం చెప్తుందంటే, దేవుని యొక్క బిడ్డలారా దేవుని చేత ఈ భూమి మీద దీవింపబడ్డ మనుషులాగానే ఉంటారు. అంటే జిఎస్ నామం కంటే వర్డ్ అన్నది చాలా వెరీ గుడ్. జిఎస్ నేమ్ కంటే వర్డ్ అనేది చాలా, power of the word is more greater than the power of the name. అంటే ఇప్పుడు ఆ నామంలో వర్డ్ ని రిలీజ్ చేసినప్పుడు అది మేనిఫెస్ట్ అయితే, in his name when you release the word it will manifest. ఉట్టి నామాన్నే పట్టుకొని వాక్యం తెలియకుంటుంటే, if you only hold on to the name and not know the word, అక్రమం చేసే వారిల కాడి కిందకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. it means you have become a person who have deviated from that. అందుకే మీకు నేను వాక్యాన్ని నేర్పిస్తానా. That's why I'm teaching the word to you. అది కనుక మీరు నేర్చుకున్నారు అనుకో, if you will just learn that, పరిశుద్ధ
పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప మహిమగల కార్యాలు చూస్తారు. Through the Holy Spirit you can see great and marvelous నేను things. కొన్ని రోజుల నుంచి ఒక సిరీస్ చేస్తాను. From few days we are meditating on some series. ఫైనాన్సెస్ అన్నది వేరే లెవెల్కి వెళ్ళిపోతాయి అనే దాని మీద చెప్తున్నా. I am telling you that finances will change to go to another level. ఫైనాన్సెస్ పెరగాలన్నా నీ బాడీలో హీలింగ్ ఉండాలా, కీలకము విశ్వాసమే. So for you to have finances and have health in your body is an important thing. కనుక కదలొద్దు మనం. We should not change. అందుకే అంటారు కదా, చిన్నదానికి కూడా భయపడిపోతే ఇక ఏది సాధించలేమాట. If we cannot fear little thing, how can we achieve anything? కొన్ని అన్ని మంచిగున్నప్పుడే మనుషులు బలంగా ఉంటారు. కొద్దిగా అటు ఇటు అయిపోయిందంటే కిందకి మీదకి అయిపోతారు. If everything is fine, all are good. But if little changes are there, people fear and get changed. మంచిగున్నప్పుడు అందరం మంచిగానే ఉంటాం. When everything is fine, all are fine. కానీ మంచి లేనప్పుడు కూడా విశ్వాసాన్ని బలపరచుకోవాలి కదా, అదే మరి కదా. But when things are not fine with you also, you should strengthen your faith. కనుక స్పిరిచువాలిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. Spiritual things are very important. పిల్లలకు చూడండి, బట్టలు కొనిస్తాము, చదువులు చెప్పిస్తాము, తిండి పెడతాము, జాగ్రత్తగా చూసుకుంటాం. See, children, we buy them clothes, we feed them, we provide their education, everything we take care so carefully. కానీ మన ఆత్మకు సంబంధించింది ఏమీ నేర్పియము. But we don't teach anything related to spiritual things to them. సాడ్ కదా మరి, అది బాధమైన విషయం అది. Is it not a sad thing for them? ఎందుకోసంటే ఇన్ని నేర్పించి ఈ లోకం మట్టుకే రాబో ఆ లోకాన్ని నేర్పియకపోతే ఎలా? What is the use? We teach everything related to the world, but what about the coming world, coming ages? ఈ భూమి మీద మట్టుకే మన నిరీక్షణ ఉండదు. Our faith is only not related to this. అందుకే బైబిల్ చదువుతాం, ప్రేయర్ చేసుకుంటాం, రాప్చర్ వచ్చినప్పుడు రాప్చర్ లో వెళ్ళిపోతాం. That's why we read the Bible, we pray, and we are looking forward eagerly for the coming of Christ. And when rapture takes place, we are taken కనురెప్ప up. పాటులో మార్పును అందుతాం. In the fraction of a second, at the wink of an eye, we are transformed. ఎందుకంటే మనం క్రిస్టియన్స్ కాబట్టి, Because we are Christians, మనం దేవుని యొక్క బిడ్డలం కాబట్టి, we are the children of God. దేవుడు ఆ కనెక్షన్ మనకి ఇచ్చిండు కాబట్టి, God has given that connection ఇట్లాంటి to us. మాటలు విన్నప్పుడు నీ జీవితంలో స్పిరిచువల్ లైఫ్ కూడా సెటిల్ చేసుకోవాలి. That's why when you hear such things, you have to set right your life. అందుకే 30 సంవత్సరాల ముందు ఎవడు దేవుని గురించి చెప్తే వినడు. That's why at the age of 30, when you tell about God, nobody is listening. ఇక 31 నుంచి కంపల్సరీ వాడు దేవుని పట్టుకోవాల్సిందే. And after 30, they have to hold on to God somehow. 40-50 వచ్చినాక కూడా పట్టుకోలేదంటే, If even at 40-50 they don't have the fear of God, కష్టమైపోద్ది. నేను దాని గురించి మాట్లాడా. life is going to be tough for you. కానీ కావాలి నీకు. But you need it. స్పిరిచువల్ అవసరం. You need spiritual. స్పిరిచువల్ లైఫ్ లో కూడా సీరియస్నెస్ ఉండాలి. There should be seriousness in your spiritual life. అర్థమవుతుందా? I hope you understand. ఇప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాం. Let's go to Luke 16. నేను కూడా చాలా సంవత్సరాలు చదివినా కానీ నాకు సరిగా అర్థం కాలే. ఇప్పుడు దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా దేవుడు గొప్ప రెవల్యూషన్ ఇచ్చాడు. But God has given me great revelation about this. ఇది నాకు కనెక్టింగ్ గా ఉంటుంది, మీకు కూడా కనెక్టింగ్ గా ఉంటుంది. This is connecting to me, and I hope ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. there is a rich man. బాగా డబ్బు సంపాదించాడు. He has earned a lot of money. ఇతడు ఏం చేసిండంటే, What he did, ఒక గృహ నిర్వాహకునికి he gave to the manager. తన దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం కూడా అప్పగించేశాడు. He handed over all the money to wealth to him. దీన్ని మొత్తం కూడా రూలింగ్ చేయి చెప్పని వెళ్ళిపోయాడు. He told rule this and he went away. ఇక మనోళ్ళు ఇటు వెళ్ళిపోగానే ఏదైనా చేస్తారు కదా. Our people, if you go away, they leave them. It's so gone. మనోడు ఇట్లా అంటే కిందికి మీదికి దీన్ని చేయడం ప్రారంభించాడు. He started doing little up and down. ఈ యొక్క సమాచారము అతనికి తెలియజేయబడ్డది. This news came to the man owner. నువ్వు పెట్టిన మీ వాడు అంత కింది మీద చేస్తాడు బాబు, మరి చూసుకో నీ డబ్బులన్నీ అటు ఇటు అయితేనే అంటే ఆయన చెప్పి నేను వస్తున్నారా నాయన, ఇక లెక్కలు మొత్తం జాగ్రత్త చెప్పాలని. He told, yeah, I am coming back, so you have to hand over the accounts. పాతకాలం రోజుల్లో In old days, మన ఇండియన్స్ ఇట్లా కింది మీద చేస్తారని నేను అనుకున్నా. I thought our Indians do little. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, But what I understood, వేరే దేశాల్లో కూడా చాలా కింది మీద చేయడానికి ప్రొఫెషనల్ అయిపోయారు వాళ్ళు కూడా. now in other nations also they are more professional. I hope you understood. ఓకే, ఇప్పుడు అందుకే వాళ్ళు మన ఇండియన్స్ నమ్మట్లేదు. That's why they're not trusting Indians. ఏదో అంటారు కదా, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయి. అది ఈ బైబిల్ కాదు, జనరల్ చెప్పిన ఈ మాట. Generally I'm saying, తల్లిదండ్రులు చేసిన పాపాలు బైబిల్ ప్రకారం పిల్లల మీదకి రావు. where the sin that parents do, it doesn't come on children according to Bible New Testament. అర్థమైందా? నువ్వు ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీ పిల్లల మీదకి రావవి. What you did, it will not transfer to your children. ఎందుకోసం అంటే నీ పిల్లలు దేవుని నమ్మినప్పుడు దేవుడు తన రక్తం ద్వారా ఇవన్నీ క్యాన్సిల్ చేశాడు. Because when they believe in Jesus Christ, by his blood he has wiped away the transgression. అట్లా ఎవరైనా చెప్తే అది అబద్ధం. If they say it is wrong, సమస్త పాపాలు కొట్టేసిండంటే వీళ్ళ కోసం కొన్ని దాచిపెట్టి పెట్టండి, ఇలా ప్రీచింగ్ల కోసం దేవుడు మొత్తం కొట్టేసిండు, అయిపోయింది కదా. now he has wiped away everything, it is done. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు Now listen what happened. ఇక్కడ నేను
గ్రిప్పింగ్ తీసుకొని చెప్పేది ఏంటంటే, what I want to hold and tell you, ఈ యొక్క గృహ నిర్వాహకుడు ఈయన సంపాదించింది కాదు. the housekeeper, he has not earned. వేరే ధనవంతుని యొక్క మనీ, It is the money of the owner. ఇతని దగ్గరకు వచ్చింది. It has come to him. అట్లనే దేవుని దగ్గర ధనము, ఆస్తి, దేవుని యొక్క సొమ్ము ఉంది. అది యొక్క ఎండ్ టైమ్ లో నా రెవల్యూషన్ ప్రకారం, నా ప్రొఫెటికల్ వాయిస్ ప్రకారం, దేవుని యొక్క వాయిస్ నేను చెప్పేది ఏంటంటే, దేవుని సొమ్ము, దేవుని యొక్క మనీ, దేవుని యొక్క ప్రాపర్టీ, దేవుని యొక్క బిడ్డల కంచి దేవుని కొరకు యేసు నామములో అది రిలీజ్ అయ్యే టైం ఇది. This is the time when the wealth of God that is with God, it is going to be released to his children, to his people in the end times. కరెక్టా మేడం? Yes. వెరీ గుడ్, సూపర్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, జనముల యొక్క ఐశ్వర్యము దేవుని యొక్క బిడ్డల, బైబిల్ చెప్తానా, నేను వాక్యం చెప్తానా, ఉన్నది ఉన్నట్టు చెప్తానా, అది నీ కొరకు కదులుతుందని. I already told the wealth of the nations will come to you. అయితే ఎట్లా ఇది అంతా జరుగుద్దా నాయన? I don't know how it is going to take place. దేవుడు జరగకుండా ఆపడు బాబు. God will not stop to taking it నీ place. లోపల భక్తి ఉండాలి. You should have the reverence for God. అవన్నీ నడవై దేవుని కాడ. Manipulation won't work. అందుకే నేను చూస్తూ ఉంటా, చాలా మంది బెడ్ మీద పడిపోయినప్పుడు, I see many people are on the bed. బాగా లేకుంటున్నప్పుడు, If they're not well, brother, అంటే ఎందుకు భయం వచ్చేసింది. the fear comes. అదే ముందు చెప్తాను మరి. That's what I'm saying. ఇలాగనే నేను కూడా వయసులో ఉన్నా కదా. I'm telling you. మరి ఎందుకు ఇదంతా ఇట్లా ఎందుకు చేస్తానా? Why we are doing all this? రియాలిటీ నాకు అర్థమైంది. I understand the reality. నా ఇన్సైడ్ లో ఐ ఓపెన్ అయింది. The inside of my eyes are open. అర్థమవుతుందా? Are you understanding? కనుక ఈ స్పిరిచువాలిటీ అనేది చాలా అవసరం మనకు. This spiritual life is very important. ఇంకా కొంచెం డెప్త్ లోనికి వెళ్తే, If you go deeper, దేవుడు లేకపోతే ఏమీ లేదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుని యొద్దను. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనను బట్టే సమస్తము కలిగింది కనుక నీకు సమస్తము ఆయన కంచి వచ్చే టైం ఈ టైం. this is the time when everything that God has, it comes to his children, and that is this time now. ఎస్, అవును, నాకు అన్ని కూడా వస్తాయని చెప్పు. Say everything will come to me. సమస్తం నా కొరకునే అని చెప్పు. Everything it belongs to me. మళ్ళీ చెప్తున్నా, ఈ ధనవంతునికి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? Where did this housekeeper get all the money? ఈయన పే స్లిప్ కాదు, Not his payslip. ఈయన సర్వీస్ కాదు, It is not his service. వీళ్ళ పేరెంట్స్ కాదు, It is not his ఆ parents. ధనవంతుంది. It is all the rich man's అది money. దేవుడు ఈయనకు రిలీజ్ చేసిండు. The rich man has handed it over to అట్లే him. మీకు నేను చెప్తున్నా, Same way I'm saying. దేవుని కాడ ఉన్నది ఏదైతుందో అది మీ కొరకు రిలీజ్ అయ్యే టైం ఇది. This is the time that whatever God has, He is releasing it for His children. ఇంత ఓపెన్ గా చెప్తున్నా. That is what I'm saying. దాన్ని నమ్మాలి, Believe. దాన్ని తీసుకోవాలి, Take it. అది అవుతుందని చెప్పాలి. You say it is done. వాక్యాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పాలి. Because of the word you say, thank you, Jesus. సడన్ మనీ మేనిఫెస్టేషన్ కనబడుతుంది. Suddenly it will manifest in your life. అంటే దేవుడు బైబిల్లో చేసిన అద్భుతాలు ఇప్పటికీ చేస్తాడు. What God did in the Bible, same thing He will do for you. నేను భాషలు నమ్మా, పరిశుద్ధాత్మను నమ్మా, ప్రవచనాలు నమ్మా, నేను స్వస్థతలు నమ్మా అని ఒక అబద్ధానికి చెప్పడానికి అంత పవర్ ఉంటే, భాషలు నమ్ముతున్నా, పరిశుద్ధాత్మను నమ్ముతున్నా, అద్భుతాలు నమ్ముతున్నా, వాక్యాన్ని నమ్ముతున్నా, స్వస్థతలు నమ్ముతా, సూచక్రియలు నమ్ముతా అని చెప్పడానికి ఇంకెంత ఎక్కువ శక్తి ఉంటది? How much power you have when you say, I believe in the Holy Spirit, I believe in tongues, I believe in the word of God, I believe in signs, wonders, miracles and healings. ఒక్కడు నమ్మనంత మాత్రాన If he doesn't believe, it doesn't mean ఇది అబద్ధం అయిపోదు. that doesn't make the Bible ఒక్కడు నమ్ముట right. వలన By believing, దేవుని యొక్క మహిమ కుమ్మరింపు జరుగుతుంది. God's glory is released. నమ్మనోను కంటే దరిద్రుడు మరొకరు లేడు. There is none more so pathetic than the one who doesn't నిజం believe. నేను చెప్పేది. It is true. ఎందుకోసం అంటే, Why? దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడే కదా ఏదైనా జరిగేది. If you believe the word of God only, it will take place. అక్టోబర్ లో ఏమైతుంది? What will happen in October? దేవుని ఇది ఏదుందో అది నీకు రిలీజ్ అవుతుంది. What God has will be released to you. Amen. ఏమైతుంది నీకు అక్టోబర్ లో? What will happen to you in October? What God has will be released. నమ్ముతావా దేవుని కాడ ఉన్నదని? Do you believe God has? నమ్ముతావా? Do you believe God has? అది ఎవరి కోసం పెట్టాడు దేవుడు? For whom did He keep it? మరి దాన్ని దేవుడు ఏం చేసుకుంటాడు? What God will do for it? అందుకే నీకు ఇస్తా అంటున్నాడు. That's why He wants to do it. Give it to నమ్మాలి, you. పొందుకోవాలి. You have to believe, take it. నమ్మాలి. ఈ యొక్క మంత్ నీ బిజినెస్ లో ఎప్పుడు చూడని లాభాలు వస్తాయి. This month the profits that you have never seen, you are going to see this month. బాడీలు కూడా అంతా హీల్ అయిపోవాలి. Your bodies will be healed. కనుక బ్రదర్ వర్షం పడ్డది బ్రదర్ ఇట్లా ట్రాఫిక్ జామ్ అయింది బ్రదర్, నేను అందుకు ఇట్లాంటివి చెప్పకబ్బా నేను వినా. ఎందుకంటే
Don't give excuses. It's raining. There is traffic jam. ఏమైతే చెప్పు, చర్చ్ కదా, దేవుడు కదా, రావాలి కదా, వినాలి కదా, నీకు ఇట్లా ప్రార్థన చేయించుకోవాలి కదా. 1 గంట 2 గంటలకు నువ్వు టైం స్పెండ్ చేయకుండా దేవుని దాన్ని కూడా గన్ని మాటలు మాట్లాడితే ఎట్లబ్బా అంటే నీకు అర్థం కావట్లే భక్తి అంటే ఏంది అన్నది నీకు తెలియట్లే. అదే పనికో దేనికైతే ఉరుకుతావు. ఎందుకు నేను ఖండం నుంచి చేయట్లే, కానీ దీని ఇంపార్టెన్స్ నీకు తెలవాలి, దీని యొక్క ప్రాముఖ్యత నీకు అర్థం కావాలి. ఇదే నీ జీవితానికి వెలుగు. ఇది లేకపోతే ఏమీ లేదు. దేవుడితోటే సర్వం ఉన్నాయి, దేవుడితోటే సర్వం అయితే నీకు దేవుడే ముఖ్యము. దేవుని ద్వారా ఏదైనా మేనిఫెస్ట్ అవుతుంది. You should understand the power of this. At least once a week, 1 hour can't you spend? Only with God everything is possible. ఇక్కడ ఏమంటాడంటే, Now in Luke 16 what he says, ఈయన ఎప్పుడైతే వస్తున్నాడని తెలిసిందో, when he came to know that he is coming, ఈయన అన్యాయస్తుడే, he is not a righteous person. కానీ ఒక మంచి పని చేశాడు. He did one good thing. రమ్మన్నాడు ఆ కింద పని వాళ్ళని. He told all his servants to come. ఎంత అప్పు ఉందని చెప్పాడు. He asked how much loan you have. వాళ్ళు 100 ఏదో చెప్పారు. They said 100. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకెంత అంటే గోధుమలు కూడా 100 అని చెప్తాడు. ఓకే, Again he'll ask, again they say 100. అయితే వెంటనే ఏం చెప్పాడంటే, What he says, ఒక చిట్టి రాసేయండి, he said, okay, write it on a slip. దాన్ని సగం చేయండి. Now make it half. అంటే వాళ్ళకి హెల్ప్ చేశాడు అతడు. He's trying to help them. వాళ్ళ యొక్క అప్పుల్ని సగం సగం చేశాడు. He is clearing their debts by half. అంటే 50కి వచ్చేసింది. Now they came to 50. ఈ యొక్క విషయము This thing, ఈ ధనికునికి నచ్చింది. the righteous man, the rich man heard it. ఈయన అన్యాయస్తుడైనా Though he is unrighteous, ఇక్కడ మాత్రం మంచిగా చేశాడు. he did a right thing there. వాళ్ళ యొక్క రుణాలని తీర్చేశాడు కదా. He cancelled their debts. ఓకే, నువ్వు వెరీ గుడ్ అని చెప్పాడు. He said, you are good. ఫస్ట్ ఈయన అన్యాయం ఉన్నా Though he was unrighteous, దాన్ని సెట్ చేసుకుంటున్నాడు. he is correcting it. అర్థమవుతుందా? జీవితంలో మిస్టేక్స్ అయినా Though mistakes take place in life, దాన్ని సెట్ చేసుకొని వదులుకొని ముందుకు పెట్టాడు, గొప్ప బ్రేక్ త్రూ చూస్తాడు. when you correct it, set it right, you go much forward. అందుకే దేవుడు ఏం చెప్పిండంటే, God said, ఈ యొక్క అన్యాయపు స్త్రీ వల్ల వచ్చింది కదా ఇదంతా కూడా, all this has come from the unrighteous. దాన్ని డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, To explain it directly, దీని వల్ల వాళ్ళను క్షమించి నువ్వు మనుషులను సంపాదించుకున్నావు. oh, because of this you have earned people. అర్థమవుతుందా? Did you understand? దేవుడు నిన్ను ఫైనాన్షియల్ గా బ్లెస్ చేసినప్పుడు, When he has blessed you financially, నీ ప్రాస్పరిటీ అనేది స్టార్ట్ అయినప్పుడు, when your prosperity started, నీ ద్వారా మనుషులు హెల్ప్ పొందుతారు కాబట్టి because people get benefited out of you, నువ్వు మనుషులను సంపాదించుకుంటావు. you earn people. అందుకే అంటాడుగా, నువ్వు కడుపారా తిని తృప్తి నందినాక వేరేటో నీ జ్ఞాపకం చేసుకుంటావు. అంతగా దేవుడు నిన్ను రేట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. God, you will eat full. That is what God is going to bless you so much. అంటే వాక్యాన్ని వినుట వల్ల మనీ కలుగుతుంది. By having word, you will have money with you. అని నేను అంటున్నా డైరెక్ట్. బైబిల్ ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను చదవబట్టి, 30 సంవత్సరాల దగ్గరగా చదివి నాకు అర్థమైంది ఏంటంటే, What I understood repeatedly reading the word for the past 30 years, నా యొక్క జీవితంలో నాకు అర్థమైంది ఏంటంటే, మనీ అన్నది వాక్యాన్ని చదివితేనే కలుగుతుంది. వాక్యంతోటే మన బాడీలు హీల్ అవుతాయి, వాక్యంతోటే మనం సంతోషంగా ఉంటాం అని నేనైతే నమ్ముతాను. what I believe and what I understood, and I am sure this is the thing. Only through the word of God you will have prosperity. Only through the word of God you will help. Only through the word of God you will have good in your life. ఎందుకంటే దేవుడు లేకపోతే ఏమీ లేదు కాబట్టి. Because without God there is nothing. సో నేను నమ్ముతున్నా, ఇది మేకప్ చేసుకోండి. Just develop this thinking. లోపల ఇన్సైడ్ లో మేకప్ చేసుకో అంటున్నా. Now have a makeup inside of you, decorate yourself. దీన్ని నువ్వు ఇట్లా ఈ యొక్క దీన్ని డెవలప్ చేసుకో యాటిట్యూడ్ ని. Develop this kind of attitude. ఏమనంటే, What is that? దేవుని ద్వారానే నాకు అన్ని దొరుకుతాయి. Only through God I will receive everything. అంటే దేవుడి దగ్గర ఏదైతే సొమ్ముందో అది నా కొరకు రిలీజ్ అయ్యే టైం. The wealth that God has, it is a time for it to be released towards me. అంటే నాకు అర్థమైంది, నువ్వు ఇచ్చే టైస్, నువ్వు ఇచ్చే ఆఫరింగ్స్, ట్యాంక్స్, కాదు ఏదో చేస్తూ ఉంటావు, ఇవన్నీ కూడా ఆఖరికి ఎట్లా తిరుగుతాయి అంటే, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించడే కాదు, దేవుని దగ్గర ఉన్న దాన్ని మూమెంట్ అయ్యి అది కూడా నీకు స్పెషల్గా రిలీజ్ అవుతుంది. దాని అన్లిమిటెడ్ సప్లై అది. Through God, everything, when you have the right things, besides that, God will release the wealth for you and He will give you unlimited supply. అది ఆకాశవాక్యాలు తెరవబడుట. That is what is opening the heavens for you. అంటే ఆకాశవాక్యాలు తెరవబడుట అంటే ఏంటంటే, What is it? ఇట్లా ఇక్కడ ఒక సంచి పెట్టుకొని ఆకాశవాక్యాలు విప్పు ప్రభు అని మనం అనుకుంటే తెల్లారి సరికొచ్చి అందులో పడితే చూడు, ఇది ఆకాశవాక్యాలు విప్పబడుట అంటే. అర్థమైందిగా మీకు?
Did you understand? Do you think it is keeping a bag open and say everything will fill it and you don't bother about it? You sleep and get up and that is it? No. ఇక్కడ మేడం చెప్పేసి అంటే నో, అది అట్లా కాదు. No. దేవుడు అట్లా ఎప్పుడు చేయడు. God doesn't do that way. ఈ దేవుడు దేవునక బిడ్డలారా God ఏం చేస్తారంటే ఆకాశ వాకిలి విప్పినప్పుడు when he unlocks the heavens for you, నీకు తెలియదు కానీ మనుషులు వచ్చి నీ ఒడిలో నిండు కొలత కొలుస్తారట. people will come and bless you with full measure and pour it in your bosom. అదేగా నా కాన్సెప్ట్ నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు. That is the concept. అట్లనే మనం ఫ్లో అవుతున్నాం. That is how we are flying. దాంట్లో దేవుడు అదే రిధంలో పని చేస్తాడు. That is how God works for you. ఇక్కడ అర్థమవుతుందా? Now did you understand? ఆ ఫూలిష్నెస్ లో ఉండొద్దు. Don't live in that foolishness. కానీ దేవుడు చేస్తాడు. God will do. ఎట్లా చేస్తాడో మనకు తెలియదు. I don't know how we will do. నమ్మాలి. Just believe. విశ్వసించాలి. Have faith. లేని వాటిని ఉన్న వాటిగా చూడాలి. You have to see those that do not exist. అరే లాస్ట్ వర్డ్ అబ్బా, లేని వాటిని ఉన్న వాటిగా చూస్తే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓవర్ నైట్ మిరకల్స్ అవుతాయి. If you see that overnight miracles you will have. దేవుని యొక్క వాక్యాన్ని నేను ఇంత క్లియర్గా చెప్తానా, ఇది జరుగుద్దని నాకు తెలుసు. నువ్వు నమ్మినా నమ్మపోయినా నాకు జరుగుద్దని తెలుసు, నీకు జరుగుతుందని తెలుసు. నాకు తెలుసు నేను తెలిసే మాట్లాడుతున్న వాక్యం ఇది జరుగుద్ది. I know, you know, and I know it will take place. Praise the Lord. Hallelujah. Hallelujah. ఓకే, దేవుని యొక్క బిడ్డలారా, మనము ఫైనాన్సెస్ మీద దేవుని యొక్క ఆత్మ ద్వారా రివీల్ చేయబడిన ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాం. We are releasing what the revelation, the word of God is releasing, that kind of prosperity blessings we are releasing upon you. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా దేవుని నామంలో ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. The people who come here are going to be surely blessed. ఎందుకంటే ఆకాశం భూమి గతించిపోతుంది కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఎప్పుడు కూడా గతించిపోదు. The heavens and earth may pass away, but the word of God will never go. అందుకే ఆయన ఏది చెప్పినా అది మన కోసం, అది ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది. Whatever he says, it is always favorable to us. ఫెయిత్ ని మనం యాక్టివేట్ చేస్తే అది ఎప్పుడు కూడా మన జీవితంలో అది విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. When we release our faith, always the word will manifest in us. అందుకనే దేవుడు మనకి ఒక మంచి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. God has given us one authority. అది మత్తయి సువార్త 18:18 ఈ విధంగా ఉన్నది. It says Matthew 18:18. మీరు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. Whatever you bind on earth will be bound in heaven. ఇంకా మీరు భూమి మీద ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. Whatever you open on heaven will be opened అంటే on earth. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి అధికారం ఏంటంటే నువ్వు భూమి మీద ఆపరేట్ చేసేదంతా కూడా పరలోకంలో అది విడుదల అవ్వడం స్టార్ట్ అవుతుంది. So whatever you operate on earth will be operated and released in heaven. అక్కడ రిలీజ్ అయిందంటే ఇక భూమి మీద నిన్ను ఏది కూడా బంధించి ఉంచలేదు. If it is released in heaven, nothing can stop you from receiving it. కనుక నీ యొక్క లైఫ్ లో నువ్వు ఏది రిలీజ్ చేసినా దేవుని దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది, అది భూమి మీద నీకు విడుదల అవ్వడానికి. Whatever you release on this earth, it will be like a green signal, you will receive it. ఓకే, మీరు అది కలిగి ఉన్నారా? Are you having ఆ it? అధికారం మీకు కలిగి ఉన్నారా? మీరు Do you have that authority? మీకు నమ్మకం ఉందా నేను ఏది బంధించినా అది పరలోకంలో అది బంధించబడుతుందని? Do you have that faith that whatever you bind on earth will be bound in heaven? నువ్వు ఏది బంధించాలో దాన్ని నువ్వు జ్ఞానంతో దాన్ని బంధించినప్పుడు నీ లైఫ్ లో అది ఎన్నడూ కూడా నీ ముందుకు అది రాదు. Whatever you bind on earth, it will bound and never will it come back again to you. నీకు వద్దనుకున్న దాన్ని ఎప్పుడు కూడా నువ్వు దాన్ని బంధిస్తూనే ఉండాలి. When you don't want, whatever you don't want, you just bind it. అంతేగాని నువ్వు దానికి జీవాన్ని ఇవ్వద్దు. Don't give life to that. దానికి లైఫ్ ని నువ్వు ఇవ్వద్దు. Don't give life to it. నీకు ఉన్నటువంటి ప్రాబ్లం చూసి ఎప్పుడు కూడా యేసు నామములో నేను బంధిస్తున్నానని నువ్వు చెప్పాలి. When you see a problem, you just say, I bind it. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ని చూసి కూడా దేవుని యొక్క రక్తం ద్వారా నిన్ను శపిస్తున్నాను చెప్పాలి. When you have financial problem, just say that by the blood of Jesus I curse you. ఎందుకు నువ్వు అంటున్నావంటే అది ఆల్రెడీ మత్తయి సువార్త 18:18 లో ఉన్నది గనుక. Because it is written in Matthew 18:18. మళ్ళీ నువ్వు రిలీజ్ చేయాలి దేవుని యొక్క అబండెన్స్ నీ లైఫ్ లో విడుదల అవ్వాలని. When it is released, abundance will be released for you. అప్పుడు నీకు కావాల్సినటువంటి ప్లేస్ లో దేవుడు తన దూతల ద్వారా నీకు విడుదలను, అభిషేకం ద్వారా అద్భుతాలను విడుదల చేస్తాడు. When God will release it through his angels, the abundance that you need. చూడండి దేవునికి బిడ్డలారా, మోషేకి అక్కడ ఇజ్రాయెల్ దగ్గర అవసరమైంది ఫుడ్,
వారికి కావాలనేది. Israelites in the wilderness, they needed food. ఎప్పుడైతే దేవునికి అతడు మొరపెట్టాడో వెంటనే వాళ్ళకి తూర్పు గాలి ద్వారా వాళ్ళకి అద్భుతం అన్నది జరిగింది. When they pleaded there, God sent the wind and they released everything that is వాళ్ళు needed. సమృద్ధిగా వాళ్ళ కడుపు నిండా వాళ్ళు తిన్నారు. They ate their stomach full. ఇన్ సేమ్ టైంలో ఏలియా ప్రార్థించినప్పుడు ఆ విధవరాలి ఇల్లు అనేది సమృద్ధిగా బ్లెస్ అయింది. When Elijah prayed, the widow's woman was mightily blessed. బయట కరువు ఉన్నప్పటికీ ఆ ఇంట్లో మాత్రమే సమృద్ధి అనేది అక్కడ కనబడింది. Though there was famine outside, there was abundance in this house. సేమ్ టైంలో ఎలీషా ప్రార్థించినప్పుడు ఆ అప్పుల స్త్రీ అనే ఆయన ఎప్పుడైతే ప్రేయర్ చేశాడో అప్పులన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. Oh, when Elijah prayed, the widow who had lot of debts, everything was clear. అప్పులకు బదులుగా ఇక ఆమెకు సమృద్ధి అనేది కనబడింది. Instead of debt, she had abundance. సేమ్ టైంలో జీసస్ క్రైస్ట్ 5 రొట్టెలు 2 చేపల గురించి ప్రేయర్ చేసినప్పుడు అక్కడ 5,000 మంది సమృద్ధిగా తిన్నారు. When Jesus blessed 5 loaves and 2 fish, everybody ate to their full and abundance was there. వీటన్నిటిలో మనకు అర్థమైన విషయం ఏంటంటే What we understand by this is, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మనకి సమృద్ధి అనేది విడుదలవుతుంది. wherever God is, there is abundance. నువ్వు తినగా మిగిలిపోయే ఆశీర్వాదాలు దేవుడు నీకు విడుదల చేస్తాడు. God will release blessings that even after eating there will be left over. ఈ చర్చికి వచ్చే వాళ్ళు లేకపోతే ఈ లైవ్ లో మీరు ఎవరైతే చూస్తున్నారో నేను ఈ రోజు దేవుని యొక్క స్పిరిట్ పవర్ ద్వారా డిక్లేర్ చేస్తున్నా, మీ ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని యొక్క అబండెన్స్ మాత్రమే విడుదలవబోతుంది. Amen. There is going to be abundance. Those who are in this church, I pray that there will be abundance and leftover blessings in your life. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అనేది ఏదో ఒక ప్లేస్ లో కలుగుతూ వస్తుంది. Everybody somewhere or the other they'll have slight or big financial problem. కానీ యాక్చువల్లీ ఇది దేవుని చిత్తం కాదు. That is not God's will for you. సామెతలు 21:20లో ఈ విధంగా ఉన్నది. Proverbs 21:20 says like this. విలువ గల ధనమును నూనెయు జ్ఞానవంతుని ఇంట్లో ఉంటాయని. The wise man will have wealth and oil in his house. అంటే జ్ఞానవంతుని దగ్గర ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం విలువైన ధనములాగా కనబడుతూ వస్తుంది. Oh, the wise man will always have the wealth of that in their house. దేవుడు ఈ రోజు నిన్ను అదే ఆత్మతో నిన్ను అభిషేకించబోతున్నాడు. That kind of anointing God wants to release upon నీ you. ఇంట్లో ఎప్పుడు కూడా విలువైనటువంటి ధనము సమృద్ధి ఉండేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. I declare that in your house there shall be always abundance. ఈ యొక్క lack అనేది అసలు దేవుని యొక్క చిత్తం కానే కాదు. Having a lack, it's not God's will for దానికి you. బదులుగా మనము ఏదైతే అధికారాన్ని కలిగి ఉన్నాడో దాన్ని విడుదల చేయడం ప్రారంభించినప్పుడు, But when we release with authority what we నువ్వు want, ఆన్సర్ ని మాట్లాడుతున్నావు కనుక దేవుడు నీ లైఫ్ లోనికి అదే ఎక్కడో ఒక్కడ ద్వారాన్ని నీకు తెరవడం నువ్వు చూస్తావు. because you are speaking the solution and the answer, you will see the door open for you. అందుకనే నువ్వు చెప్పాలి, నీకు ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, ఏ శ్రమలో నేను ధనవంతుడిని నువ్వు చెప్పాలి. There you have financial problem, you should say I am rich. దేవుని యొక్క నేచర్ ని నువ్వు కలిగి ఉన్నావన్న దానికి సూచనగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి కంపల్సరీ నీ లైఫ్ లో అవి రిలీజ్ అవుతాయి. Because you are talking the word of God, it will compulsorily manifest. చూడండి, దేవుని యొక్క పిల్లరా, ఒక లేడీ, There was a lady, ఆమె ఎప్పుడు కూడా దేవుని దగ్గర ప్రేయర్ చేస్తుంది. she was always praying to God. అయితే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఆమె మినిస్ట్రీలో ఉంటది, ఆమె బిల్స్ కట్టడానికి ఎప్పుడు కూడా ప్రాబ్లం గానే ఉంటుంది. For her to pay her bills and all, always problem she has. ఆమెకి అనుకున్నంతగా, ఆమె రిలీజ్ చేసినంతగా అబండెన్స్ అనేది ఎప్పుడు కూడా ఆమె ఇంట్లో కనబడదు అసలు. She never saw the abundance as much as she prayed. అయితే ఆమె ఎప్పట్లాగనే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు సడన్ గా దేవుని యొక్క వాయిస్ అనేది ఆమెకు కనబడింది, వినబడింది. ఆమె వాయిస్ అనేది One day, as she was praying, she heard the voice of the Lord. అయితే ఈమె ఈ విధంగా ప్రేయర్ చేస్తున్న, నేను ఆమె ఏదైతే రిలీజ్ చేస్తుందో దాన్ని అన్ని కూడా కలిగి ఉన్నట్లుగానే ఆమె డిక్లేర్ చేస్తుంది. She was declaring that all that she was praying, that she had it. ఎప్పుడైతే దేవుని యొక్క వాయిస్ అనేది ఆమెకు అపియర్ అయిందో, When the voice of God appeared to her, అయితే ఆమె అప్పటి వరకు డిక్లేర్ చేసిన దానికి బదులుగా ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది. she started saying like this. ప్రభువా, నేను నీ స్క్రిప్చర్స్ అన్నిటినీ కూడా నేను డిక్లేర్ చేస్తున్నా. Lord, I declare all your scriptures. అవన్నీ కూడా అవును ఆమెననే ఉన్నాయి కదా బైబిల్లో. Everything is yeah and amen in Christ Jesus. వాటిని జీవం ఇవ్వడానికి నువ్వు నా నోట్లో నీ యొక్క అద్భుతాన్ని పెట్టావు కదా. Lord, to give life to it, you have put the life and word in my mouth. నువ్వు చెప్పినట్లుగానే నేను స్క్రిప్చర్స్ అన్నిటిని కూడా నేను రిలీజ్ చేస్తున్నా. As you told, I'm releasing the scriptures
riches. కానీ నా బిల్స్ అనేవి నేను కట్టాల్సిన టైంకి అవి ఎన్నడూ కూడా నాకు కనబడట్లేదు. But I'm not able to see those bills, the tithes and that money for that. అయితే దేవుడు ఏమని చెప్పాడంటే, Then God said, అందుకనే నేను ఇప్పుడు నీ కోసం నేను అపియర్ అయ్యా, that's why I appeared to you. అందుకనే నేను నీకు ఆన్సర్ ఇవ్వడానికి నేను వచ్చిన. I've come to give an answer to you. ఇక నుంచి నేను ఒక బ్లెస్సింగ్ నేను నీకు అనుగ్రహిస్తున్నా. I'm giving you one blessing to you. నువ్వు ఏది ప్రేయర్ చేస్తే అక్కడ నీకు మల్టిప్లికేషన్ అన్నది రిలీజ్ అవుతుంది. Whatever you pray, there will be multiplication for you. విస్తరణ అనేది కలగబోతుంది. You're going to see multiplication. దేవుడు ఎప్పుడైతే ఆమెకు ఆ వాయిస్ ఇచ్చాడో ఆమె వెంటనే తీసుకున్నది. Oh, she received it. ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఆమె ఇంటికి ఒక ఫ్యామిలీని ఇన్వైట్ చేసింది. She invited one family to her house. ఒక వైఫ్ హస్బెండ్ వాళ్ళకి ఒక 2 పిల్లలు 4 మెంబర్స్ ని ఇన్వైట్ చేసింది. She invited 4 people, husband, wife and అయితే children. వాళ్ళు రావడానికి ముందే అన్నిటిని కూడా కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసింది. She prepared everything that is required ఆ for టైం them. వచ్చింది, బెల్ ఎప్పుడైతే రింగ్ అయిందో వెంటనే వెళ్ళి డోర్ తీసింది. Oh, she just went and opened the door. అయితే ఆమె ఎంతో ఆరాటంతో వెళ్ళి డోర్ తీసినప్పుడు Oh, with joyfulness she opened the door. 4 మెంబర్స్ కాదు కానీ అక్కడ 19 పీపుల్ ఉన్నారు. She saw 19 people there. అయితే వాళ్ళని చూసి వెంటనే మా లోపల కొంచెం షాక్ తిన్నది. She was shocked inside. ఎందుకంటే ఆమె ప్రిపేర్ చేసింది 4గురికే గనుక. She has prepared only for 4 కానీ people. ఆమె ఆల్రెడీ దేవుడు ఆమెతో చెప్పిందని ఆమె మరలా జ్ఞాపకం చేసుకున్నది. She remembered what God told her. ఆమె వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి అక్కడ బ్లెస్ చేయడం మొదలు పెట్టింది. Oh, she went to the kitchen side and started blessing the food. ప్రభువా, నేను ప్రేయర్ చేసినప్పుడు ఖచ్చితంగా మల్టిప్లై అవుతుందని నువ్వు నాకు చెప్పావు. Lord, you have said when I pray it will multiply. ఇప్పుడు నేను దీన్ని బ్లెస్ చేస్తున్నా. I am blessing the food. ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ ఫుడ్ సరిపోయేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా అని చెప్పింది. She said, what all I have, it shall be sufficient for all who have come. దేవుని యొక్క బిడ్డలారా, నిజంగా అక్కడ సూపర్ న్యాచురల్ థింగ్ ఏంటంటే, The supernatural thing is, ఆమె ఆ 19 పీపుల్ కి పెట్టగా after serving those 19 people, ఇంకా 1 మంత్ వరకు కూడా ఆ ఇంట్లో ఆ ఫుడ్ అనేది మిగిలిపోయింది. for another month the food was left over. నిజంగా ఇది సూపర్ న్యాచురల్ కాదా? Is it not supernatural? అరే, ఆ లేడీకి చేసిన దేవుడు ఈ రోజు నీ నోట్లో కూడా అదే పవర్ ని దేవుడు పెట్టబోతున్నాడు. The thing that God did for that lady, that power God is నువ్వు releasing ఏది upon రిలీజ్ you. చేస్తే అక్కడ ఏ శ్రమంలో మల్టిప్లై జరగబోతుంది. Whatever you release, there shall be multiplication. నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ దేవుడు ఈ రోజు తన యొక్క ఆత్మ ద్వారా విడుదల చేయబోతున్నాడు. Whatever you need more than that, God is releasing the Spirit for you. చూడండి, ఫెయిల్ అయినట్లుగా అనిపిస్తది, Failure it may look, జరగదు అని అనిపిస్తది. it looks it is not కానీ done. దేవుడు మాత్రం ఏదో పర్సన్ ద్వారా, ఏదో ఫోన్ కాల్ ద్వారా ఎక్కడో నుంచి నీకు మాత్రం గుడ్ న్యూస్ అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. But somehow, somewhere, from somewhere, God will release the good news to చూడండి, you. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో చూస్తే If you go to Judges 13, దేవుడు మానోహ వైఫ్ తోటి ఈ విధంగా చెప్తాడు, God told the Manoah wife like నేను this, నీకు నీ గర్భాన్ని నేను తెరవబోతున్నా. I am opening your womb. నువ్వు ఆ గర్భం గురించి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నీకు ఇస్తున్నా. I am giving you few instructions to follow. నువ్వు ద్రాక్ష రసం గానీ మద్యాన్ని గానీ నువ్వు ఎంత మాత్రము దాన్ని తీసుకోవద్దు. You are not supposed to take wine or anything that puts you అంతేకాకుండా intoxicated. నీ పుట్టబోయే కుమారుడి తల మీద మంగళకత్త అనేది పెట్టొద్దు. Do not use a razor knife upon your son's ఇది head. దేవుడు ఆ లేడీకి స్ట్రిక్ట్ గా చెప్పాడు. He told very strictly to that lady. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా, నేను చెప్పినట్లుగానే నువ్వు ఉండాలి, నీ కొడుకు పుట్టిన తర్వాత కూడా అదే విధంగా ఉండాలి. As I told you, you shall follow, and your son also shall be ఆమె following. నిజంగానే దేవుడు చెప్పినట్లుగానే ఆమె తీసుకున్నది. ఆమె ద్రాక్ష రసాన్ని మద్యాన్ని ఏమీ కూడా దేవుడు చెప్పింది ఏది కూడా ఆమె ముట్టలేదు. She did not touch what God told. కొడుకు పుట్టిన తర్వాత కూడా ఆ కొడుకు కూడా అవే నేర్పించింది. She taught the son also the same thing. అయితే దేవుని యొక్క పిల్లల 16వ అధ్యాయానికి వచ్చేసరికి, But by the time you come to 16th chapter, అక్కడ ఏం జరిగిందంటే, now what happened? దేవుడు ఈ లేడీతో ఏమని చెప్పాడంటే, అసలు మంగళ కత్తి నీ కొడుకు తల మీదకి అసలు రావద్దు. He told, do not use a razor sharp blade ఇక upon దేవుడు him. ఈ సెకండ్ ఛాన్స్ గానీ సెకండ్ ఆప్షన్ గానీ అసలు ఏం చెప్పలేదు. God did not give a second option also. అది ఒక్కటే స్ట్రిక్ట్ గా ఆమెతో చెప్పాడు. He told her strictly to follow కానీ this. 16th చాప్టర్ లో జరిగింది ఏంటంటే, But in the 16th chapter, ఏదైతే దేవుడు ఆమెతో చెప్పాడో అక్కడికి వచ్చేసరికి ఆ శాంసన్ మీద ఉన్నటువంటి తల అంతా కూడా ఆ మంగళ కత్తి ద్వారా మొత్తం తీసివేయబడింది. whatever was on Samson's head, they used a razor sharp knife and removed everything. ఇప్పుడు ఎట్లా మరి? Now what? దేవుడేమో ఆమెతోటి స్ట్రిక్ట్ గా చెప్పాడు, God told her very strictly to follow. ఇక నేను చెప్పింది చెప్పినట్లు నువ్వు ఫాలో అవ్వాలి. You should follow what I say నీ correctly. కొడుకు తల మీదకి ఎప్పుడైతే ఆ మంగళ కత్తి అనైంటింగ్ అన్నది లేదా పవర్ అనేది
వెళ్ళిపోతుంది. Whenever you use a razor sharp knife upon his head, the శాంసన్ anointing కూడా will go. దాన్నే మెడిటేట్ చేస్తూ వచ్చాడు. Samson was meditating this again and కానీ again. తెలవకుండానే అక్కడ దెలీలా చేతిలో ఆ తల అనేది కంప్లీట్ గా అది హెయిర్ అనేది తీసివేయబడింది. But when it comes there, the Samson at the Delilah, he lost all that. అయితే దేవునికి పిల్లలు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, But what took place is, దేవుడు చెప్పినట్లుగానే ఆ స్త్రీతోటి ఇక్కడ జరగలేదు కానీ, but what he told to the lady did not take అప్పటి వరకు place. అదే విధంగా వచ్చాడు కానీ, Though it took place till then, like కానీ that అక్కడ only. జరిగిన తెలియకుండా అనుకోకుండా హెయిర్ అన్నది కంప్లీట్ గా తొలగించబడింది. Unknowingly the hair was removed completely. అయితే దేవుడు అక్కడ పని చేయకుండా ఉండాలి యాక్చువల్ గా. God should not be working at that place, ఎందుకంటే ఆయన చెప్పింది అక్కడ వినలేదు కాబట్టి. because they have transgressed the law. కానీ ఇక్కడ ఎప్పుడైతే శాంసన్ తిరిగి మరలా దేవుని వేడుకోవడం మొదలు పెట్టాడు, But when Samson started pleading, దేవుడు మళ్ళీ ఆయన వైపు తిరగడం మొదలు పెట్టాడు. then God turned towards him. మళ్ళీ ఏదో చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. God decided to do something for him. అరే నేను చెప్పినట్లు ఇక్కడ జరగలేదు కానీ ఈ యొక్క శాంసన్ మొరపెట్టే దాన్ని బట్టి దేవుడు మళ్ళొక ఛాన్స్ ని దేవుడు శాంసన్ కి ఇచ్చాడు. Because Samson pleaded, God has given him one more chance. ప్రభువా నాకు మరొక ఛాన్స్ ఇవ్వు, నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క తల మీద మరలా నా హెయిర్ నువ్వు మొలిపిస్తావో, He said, Lord, give me one more chance again, let the hair grow back. నువ్వు ఏదైతే నాతో ప్రమాణం చేసావో ఈ ఫిలిష్తీయులు నేను ఖచ్చితంగా నేను ఇజ్రాయేల్ మీద నేను వాళ్ళని ఓడిస్తా. He said, but whatever you promised, I will defeat the Philistines. ఈ యొక్క శాంసన్ మరలా ప్రార్థించినప్పుడు, మరలా దేవునికి రివర్స్ గా మళ్ళీ ప్రార్థించినప్పుడు, When that Samson prayed again, దేవుడు నేను నీతోటి ఆల్రెడీ ఇంత ముందు అట్లా చెప్పే కదా, ఇప్పుడు నేను చెయ్యను అనలేదు. God did not say, no, I told, I laid the condition, I will not do now like that. కానీ దేవుడు మరలా అతని మీద కనికరం చూపెట్టాడు. God showed his mercy upon మళ్ళీ అతని Samson. మీద పవర్ రిలీజ్ చేయడానికి ఇష్టపడ్డాడు. Again he released a covenant for him. మళ్ళీ ఫిలిష్తీయుల మీద విక్టరీని ఇవ్వడానికి ద్వారాలు తెరిచేటట్లు దేవుడు చేశాడు. God opened the doors for that to defeat the ఎప్పుడైతే Philistines. దేవుడు దాన్ని ఒప్పుకొని మళ్ళీ ఈ యొక్క శాంసన్ తల మీద హెయిర్ రావడం మొదలుపోయిందో, Again when the hair started growing on Samson's head, దేవుని యొక్క బిడ్డలారా అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండడం మాత్రమే కాకుండా, not only having the law or the scriptures, ఇంతకు ముందు కంటే ఎక్కువ పవర్ తోటి ఈ యొక్క ఫిలిష్తీయులందరిని కూడా ఓడించాడు. more powerfully they defeated all the Philistines. దేవుడు నీ లైఫ్ లో చేసే అద్భుతం గురించి, లేకపోతే ఏదన్నా వాయిస్ ఏదన్నా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అక్కడనే ఆగిపోయి ఇక నాకు జరగదు అనుకుంటే, If you think that this will not take place in my life, దేవుడు ఎప్పుడు కూడా అట్లా బిహేవ్ చేయడు కానీ, God does not do like that. నువ్వు మళ్ళా నీ యొక్క వాయిస్ ని రిలీజ్ చేసి, You raise your voice, మరలా నీ యొక్క ఫెయిత్ ని రిలీజ్ చేసి, or when you release the faith, మరలా నీ యొక్క ట్రయల్స్ అన్నిటిని కూడా నువ్వు ఓపెన్ చేస్తే, once again you use your trial. అంతకు ముందు కంటే ఎక్కువ సక్సెస్ ని, విక్టరీని, ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్ ని దేవుడు నీ లైఫ్ లోనికి యేసు నామములో రిలీజ్ చేయబోతున్నాడు. He is going to release every blessing that you are asking for. ఏ ఏరియాలో కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు ఆగిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. It is not of God's will that you be stuck in one point. ఎనిమి చేతిలో పడి ఓడిపోయిన దానికంటే దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చి శాంసన్ ని బయటికి తీసుకురావడమే దేవునికి ఇష్టమై ఉన్నది. It was God's desire to pull Samson out of that prison. నీ యొక్క లైఫ్ లో నువ్వు ఆగిపోయి ఓడిపోయిన దానికంటే దేవుడు నిన్ను అక్కడి నుంచి కూడా బయట తీసుకొచ్చి ఎనిమి మీద విక్టరీని ఇవ్వడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. It is God's will that wherever you are stuck, God wants to pull you out and give you victory over the దేవుని enemy. యొక్క స్పిరిట్ పవర్ ద్వారా యేసు నామములో నీ యొక్క లైఫ్ లో ఓవర్ఫ్లో ని నేను రిలీజ్ చేస్తున్నా. In the name of Jesus, by the spirit power, I release overflow in your నీ life. యొక్క బాస్కెట్ అనేది ఎప్పుడు నింపబడేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. I command your basket shall be full always. సడన్ గా నీ లైఫ్ లో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. Suddenly God is going to do a miracle in your life. అందుకనే కీర్తనలు 34:10 ఈ విధంగా ఉన్నది. Psalms 34:15 it says, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. the righteous shall, those who seek the Lord shall lack no good thing. అంటే దేవుని ఆశ్రయించిన నీకు అసలు ఎక్కడ కూడా ల్యాక్ అనేది ఉండదు. Those who seek the Lord shall lack no good ఎక్కడ thing. పావర్టీ అనేది ఉండదు. There shall be no poverty. ఎక్కడ సిక్నెస్ అనేది నీ లైఫ్ లో చూడవు. No sickness for you. ప్రతి ప్లేస్ లో దేవుడు నీతోటి ఉండి నీకు అద్భుతాలను నీకు విడుదల చేయడానికి God ఇష్టపడుతున్నాడు. is always with you and He wants to release your miracle for you. యెహోవా నామములో నీ బ్యాంక్స్ ని నేను ఈ రోజు బ్లెస్ చేస్తున్నా. I bless your bags. కనుక యెహోవా నామములో నేను మీ యొక్క ఫైనాన్సెస్ ని బ్లెస్ చేయబోతున్నాను.
చేయబోతున్నా. In the name of Jesus, I bless your నీ finances. చేతుల కష్టాలితం యేసు నామములో సమృద్ధిగా ఆశీర్వదించబడబోతుంది. Work of the hand is blessed. దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు సమృద్ధిని చూసేటట్లు నేను బ్లెస్ చేస్తున్నాడు. Wherever you go, you are going to see abundance and భూమి prosperity. మీద ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. Whatever you unlock on earth will be unlocked in నీకు heaven. అబండెన్స్ ని నేను ఓపెన్ చేస్తున్నా. I release abundance for you. దేవుని యొక్క ఫైనాన్సెస్ అనాయింటింగ్ ని నేను రిలీజ్ చేస్తున్నా. I release financial anointing నీకు upon you. అవకాశాలు ఎక్కువగా వచ్చేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. I command you shall have more opportunities. నీ యొక్క లిమిట్స్ ని యేసు రక్తం ద్వారా నేను క్యాన్సిల్ చేస్తున్నా. Every limitations I break it. దేవుడు ఎక్కడైనా ఏ ప్లేస్ లోనే నీ కోసం సమృద్ధిగా పని చేయబోతున్నాడు. God, wherever he is, he can work powerfully in your life. కరువులో గాని పేదరికంలో గాని దేవుడు నీ లైఫ్ లో సమృద్ధిని విడుదల చేయబోతున్నాడు. Or in your sickness or in your wealth, God is going to work abundance. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అంతకంటే ఎక్కువగా అభివృద్ధిని నీ లైఫ్ లో నువ్వు చూసేటట్లు నేను విడుదల చేస్తున్నా. Oh, I release that you shall see more than what you have seen till now, abundance in your life. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావు. Because you are believing the word. దేవుని ఆశ్రయిస్తున్నావు. You are clinging to నువ్వు God. బ్లెస్ కావాలని ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. Oh, for you to be blessed, you are doing many of అవన్నీ us. దేవునికి ఇష్టమై ఉన్నవి. Oh, God desires all those అవన్నీ things. దేవుని యొక్క నామంలో నీ కోసం నేను విడుదల చేస్తున్నా. In God's name, I release it for you. యెహోవా నామంలో నువ్వు సమృద్ధిగా ఉన్నతమైన ప్లేస్ లో నిలబడేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. I declare that you shall be exalted and you shall have every దేవుడు blessing. చెప్తున్నాడు ఎత్తైన కొండ మీద నేను నిన్ను నిలబెడతానని. God is saying, I will make you stand on the highest mountain top. హైయెస్ట్ మౌంటైన్ మీద దేవుడు ఈ రోజు నిన్ను నిలబెట్టబోతున్నాడు. God is going to make you stand on the highest mountain. అందరికంటే ఉన్నతంగా దేవుడు నిన్ను ఈ రోజు ఆశీర్వదించబోతున్నాడు. More than anybody, God is going to bless you. నువ్వు బిగ్ గివర్ గా ఉండేటట్లు నేను యేసు నామములో నేను బ్లెస్ చేస్తున్నా. I bless you, shall be a good big giver. నీ యొక్క విత్తనాలన్నీ నీళ్ళ మీద చల్లినట్లు ఉన్నాయి కానీ ఇది రైట్ టైం నీ కోసం హార్వెస్ట్ అనేది కనెక్ట్ అవబోతుంది. Oh, it looks like whatever you have sown, it is in the waters, but the right time your harvest is released. బిలీవ్ చేస్తున్నారా? Are you believing? ఎంతమంది నమ్ముతున్నారు? How many are believing? దేవుడు ఈ రోజు నీ కోసం పని చేస్తున్నాడని ఎంతమంది How నమ్ముతున్నారు? many of you believe that God is working for you ఆయన today? పని చేయడానికి ఏ ఆటంకాలు నీ జీవితంలో లేవు. Oh, for him to work, there is no obstacle for him ఆయన not to work. రీజన్ తోటి ఎప్పుడు పని చేయడు. Oh, he does not work by reason. నీ సమస్యతో ఆయన ఎప్పుడు పని చేయడు. He does not work and నువ్వు cure your problem. చెప్పేటువంటి ఆ రీజన్స్ గురించి దేవుడు ఎప్పుడు కూడా పని చేయడు. God does not work upon those reasons. అంతకంటే ఎక్కువగా దేవుడు నీ కోసం అద్భుతాలను విడుదల చేయగలడు. More than that, God can release abundance and blessings. కనుక దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, ఇప్పుడు నమ్మితే if you believe now, ఇప్పుడే జరుగుద్ది. it will take place now. ఇప్పుడే నమ్మితే If you believe now, ఇప్పుడే జరుగుద్ది నీకు. it will take place ఎంతమంది now. నమ్ముతున్నారు ఇప్పుడే? How many of you are believing? ఎందుకంటే నీకు ఇప్పుడే దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. Now only, who wants miracles right now? నీ బాడీలో సిక్నెస్ ని దేవుడు ఇప్పుడే దాన్ని క్యాన్సిల్ చేయబోతున్నాడు. Right now, God is going to remove sickness and నీ cancel రిపోర్ట్స్ it. చూసి నువ్వు మెడిటేట్ చేసావు కానీ ఈ రోజు దేవుని అద్భుతాన్ని చూసి నువ్వు మెడిటేట్ You చేయబోతున్నావు. are going to see God's reports and rejoice. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు నువ్వు ఆశీర్వాదంతో నవ్వుకుంటూనే వస్తావు. Oh, when you go out and when you come in, you are always joyful and you will smile and come. అంత హై బ్లెస్సింగ్స్ తోటి దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. Such high blessings, God wants to release it for you. దేవుడన్నా ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడతాడు కానీ God may desire to give one more chance. అపవాది చేతులకు ఎప్పుడు కూడా దేవుడు పంపించాడు. God will not send you into the hands of the enemy. దేవుడన్నా తన మాటను మార్చుకొని సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడతాడు కానీ God may change his word and give a second chance to you. నువ్వు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ గా ఉండేటట్లు దేవుడు చెయ్యడు. God does not allow you to stand in failure. ఎందుకంటే నీ దేవుడు నీకు ఎప్పుడు సక్సెస్ నిచ్చేవాడే. Your God always gives you success. యెహోవా నామములో నిన్ను ఈ రోజు సక్సెస్ఫుల్ గా నిన్ను బ్లెస్ చేస్తున్నా. In Jesus' name, I release success for you. దేవుని యొక్క బలమైన కార్యాలు నీ కోసం విడుదలవుతున్నాయి. Oh, powerful things are taking place for ఈ you. రోజు ఏ ప్లేస్ లో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా దేవుడు ఈ టైంలో నీ కోసం పనిచేస్తున్నాడు. However you, wherever you may be, God is working for you from today. దేవుడు నీ కోసం ఏదైతే చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజు ఆ రూఫ్ అన్నది తెరవబడి నీకు అద్భుతాలు కనెక్ట్ అవుతున్నాయి. Whatever you are desiring for God to do for you, the heavens are opening for you and it is బలమైన getting కార్యాలు connected. దేవుడు నీ కోసం సిద్ధం చేశాడు. Oh, God is doing more powerful works for you. నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమ చూస్తావు.
If you believe, you shall see the work of the Lord. అసాధ్యాన్ని దేవుడు సాధ్యం చేస్తాడు నీకోసం. Oh, what is impossible, God will make it possible for you. డాక్టర్ రిపోర్ట్స్ కూడా తారుమారయ్యేటట్లు దేవుడు నీ జీవితంలో పని చేయబోతున్నాడు. He is going to work such a way that every report will change. దేవుడు నీకోసం పవర్ఫుల్ గా ఓపెన్ అవుతున్నాడు. God is moving powerfully for నీ you. గంపలన్నీ నింపబడే టైం వచ్చింది. The baskets are going to be full. The time has come. జోసెఫ్ టైం వచ్చింది ప్రపంచానికి అంతా కూడా పంచి పెట్టేటువంటి టైం అనేది. The time had come for Joseph to distribute the wealth to నీ the nation. ఫైనాన్సెస్ మనుషులందరికీ కనబడే విధంగా దేవుని యొక్క టైం నీ లైఫ్ లో రిలీజ్ కాబోతుంది. God is releasing this time for you, for every people to see around. అంత గ్రేట్ వేలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. Such a great way God wants to bless you. తండ్రి అన్ని నామాల కంటే పైనమగల యేసు నామములో నీ సన్నిధికి వస్తున్నా. Lord, in the name of Jesus, I come to your feet, O Lord. తండ్రి జ్ఞానవంతుని ఇంట విలువైన ధనమును నూనెయు ఉండునని వాగ్దానం చేసినావు. Lord, the wise man will have riches and oil. నీ వాక్యాన్ని కలిగి ఉన్న ఈ బిడ్డలందరూ జ్ఞానవంతులు గనుక Because your people who heard the word are wise people, O Lord. ప్రతి ఇంట్లో కలిమియు సమృద్ధియు ఉండేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. Every house shall be having abundance. ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆశీర్వదించబడేటట్లు విడుదల చేస్తున్నా. Lord, I pray this time everybody will be వీళ్ళ blessed. గంపను బ్లెస్ చేస్తున్నా. Lord, I bless their baskets. తండ్రి వీళ్ళ ఇంట్లో సర్వ సమృద్ధి ఉండేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. I pray there shall be all sufficiency. వీళ్ళ బిడ్డలను నేను బ్లెస్ చేస్తున్నా. I bless their children. వాళ్ళ స్టడీస్ ని వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని యేసు నామములో నేను ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I pray that whatever they have, it shall be a great blessing. అనేకమైన అవకాశాలు వచ్చేటట్లు విడుదల చేస్తున్నా. Oh, they shall have many more opportunities. తండ్రి ఇంట్లో ఎవరు కూడా తండ్రి అనారోగ్యంతో ఉండడానికి వీల్లేదు. Lord, none shall be weak or దేవుని యొక్క నామాలు ఇప్పుడే స్వస్థతను విడుదల చేస్తున్నా. I release healing right now. అదే విధంగా హౌసెస్ ని యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. I release houses for you. ప్రతి ఒక్కరు సొంత ఇంటిని కలిగి ఉండేటువంటి విధంగా ఫైనాన్సెస్ ని నేను రిలీజ్ చేస్తున్నా. Oh, I release finances that whatever they shall have abundance. తండ్రి బిడ్డలకు ఆశీర్వాదాలు ఈ టైంలో నువ్వు రిలీజ్ చేసినందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, for releasing every blessing. ప్రతి ఒక్క అద్భుతాన్ని నువ్వు కనెక్ట్ చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Lord, I thank you that every blessing they are connected. తండ్రి అదే విధంగా నీ యొక్క శరీరాన్ని రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Lord, thank you for this body that is broken and the ఇది నీ blood. శరీరం అని నీ రక్తమని నమ్మి తీసుకునే ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్ గా నేను బ్లెస్ చేస్తున్నా. Lord, as you take part in it, let everyone be blessed financially. తండ్రి నీ యొక్క మహిమగల అద్భుతాలు ప్రకటిస్తున్నా. Lord, your glorious miracles are లైవ్ చూసిన వాళ్ళు declared. కూడా బ్లెస్ చేస్తున్నా. I bless those who are watching online. ఎంతమంది అయితే ఈ రోజు కనెక్ట్ అయ్యారో వాళ్ళందరి కోసం నేను దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రకటిస్తున్నా. All those who are connected, I release blessings upon your life. తండ్రి ప్రమోషన్స్ ను రిలీజ్ చేస్తున్నా. I release promotion. గర్భం లేని వారి కోసం యేసు నామములో గర్భం కలిగేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Those who are not having a blessing of the womb, I pray they shall అప్పులన్నీ receive. నేను క్యాన్సిల్ చేస్తున్నా. Every debt be cancelled. తండ్రి నీ నామములో సర్వ సమృద్ధిని ఈ టైంలో నేను విడుదల చేస్తున్నా. Lord, I release all sufficiency at this తండ్రి time. నీకు స్తోత్రాలు నువ్వు రిలీజ్ చేసిన ప్రతి ఒక్కటి వీడికి అనుగ్రహించబోతున్నందుకు. Lord, I thank you for every word that has been released for నీ them. కమ్యూనిని కూడా బ్లెస్ చేసినందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, you have blessed the communion. తీసుకునే also. ప్రతి బిడ్డ కూడా వీళ్ళు ఆశీర్వదించబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మీ యొక్క మహిమను విడుదల చేయండి. Lord, bless them that they declare your word, O Lord. నీ నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Thank you, Lord, you have blessed each and every one. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen.